ఈ ఎండలకి బయటికెళ్ళాలంటే పొద్దున్న 8 గంటల లోపల ఎళ్ళాలనమాట. లేకుంటే ఇంక అంతే సంగతులు. ఈరోజు పొద్దున్నయితే మటుకు ఇంక బియ్యం తేవాలని ఆర్టీసీకి పార్సల్ ఆఫీస్ దాకా పోయొచ్చినామనమాట. ఇంకా ఆ క్యూ లైన్ ఒక చాంతాడంత పొడుగుందండి. ఇంకా ఆ క్యూ లైన్ అంతా దాటుకొని పోయి వచ్చే లోపల బయటికి ఇంకా 11:30 అయిపోయింది. ఇంటికొచ్చేసరికి 11:50 అలా అయిపోయిందనమాట. పొద్దున్నే ఎళ్ళినాము. ఎళ్ళేదానికి ఏమను 10ంటికల్లాను. ఆడ చూడబోతే ఇంకా జనాలైతే జనాలు కాదు. ఇంకా అక్కడి నుంచి రాంగానే ఇంక వంటయితే చెయ్యాలి కదా! పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టి వెళ్ళాను. ఇంక మా లడ్డుగాడు కూర్చొని నల్లగా మొహం పెట్టుకోండు. ఎందుకంటే వాడిని తీసుకెళ్ళలేదంట. అందుకని అలిగి కూర్చొనున్నాడు. ఇంక నేను వంట చేయాలి కదా! ఎవరు అలిగినా అలగకుండాను. ఇంక నేనేం చేయాలని ఆలోచిస్తుంటే ఇంక మా ఆయనైతే ఒక మంచి సలహా ఇచ్చిండనమాట. కూరగాయలన్నీ ఏసేసి మొన్న కొంచెం మష్రూమ్ మిగిలింది. ఆ మష్రూమ్ కూడా ఏసేసి ఇంకా మసాలా అన్నంలాగా చేసేసి తినేద్దాంలే. ఇంక కూర ఈ 2 చేయాలంటే యాడ చేస్తావు ఇప్పుడనైతే అన్నారనమాట. మన మష్రూమ్ కర్రీ చేసేటప్పుడు మష్రూమ్ అయితే కడిగానండి. కాకపోతే వీడియోలో చూపించలేం కదా! ఒక సిస్టర్ అడిగారనమాట కడిగారా లేదని.